ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా దీపావళి పండగ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు. ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి సంపూర్ణంగా అందరిపైనను ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ధనాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రసరించాలని, ఎవరైతే ఏ వృత్తులలో ఉన్నారో వారందరికీ విజయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం, ఆశీర్వదించమని కోరుకుందాం. 16/10/2025 నుండి 31/10/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో త్రిగ్రహ సంచార స్థితి, రవి, కుజుడు మరియు బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో తులారాశిలో సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి జరగడం, రాశిలోనే రాహు ఉండడం, అష్టమంలో శుక్ర సంచార స్థితి దోషం ఉన్నప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి పుష్పాలతో అర్చన చేయడం వలన ఐశ్వర్యం, ఆనందానికి మీరు కేంద్ర బిందువులు అవుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోని రాహు సంచారం చేయడం వలన బంధువులలో, మిత్రులలో, స్నేహితులలో అనేక మంది మీతో అవసరం ఉంటే ఒక విధంగా, మీ అవసరం తీరినాక మరొక విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన కూడా మీకు శారీరకంగా, మానసికంగా సమాజంలో అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 2వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన మీకు తెలివితేటల్లో అద్భుతం, అమోహం, ఐశ్వర్యానికి, ఆనందానికి మీరే కేంద్ర బిందువులు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మీరు ఆవేశానికి వెళ్లకుండా ఆలోచన కలిగి ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే రాబోయే కాలము మీకు సువర్ణ యుగము. అలాగే సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగం, చదువులు, అభివృద్ధి, స్థిరత్వాన్ని కలిగించే పనుల్లో విజయం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీకు చాలా దూరపు చూపు ఉంటుంది. భూత, భవిష్యత్, వర్తమానాల్లో విజయం మీదే. కానీ ప్రేమికులు, భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండితారు. అష్టమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, మీరు ల్యాండ్స్, ఫామ్ హౌస్, విల్లాలు కొనబోతున్నారు. భాగ్యస్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో చాలా సమన్వయం అవసరం. లేకపోతే చికాకులు, ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉండబోతుంది. ఇలాంటి కాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని ధనత్రయోదశి ఆదివారం సందర్భంగా ఇంట్లో కుబేర లక్ష్మి కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, నరక చతుర్దశి రోజు సోమవారం రోజున మహాదేవుడికి బిల్వదళాలతో అర్చన చేసుకోవడం, మంగళవారం రోజున అమ్మవారికి వీలైనంత వరకు బంగారు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో, అలాగనే బంగారు ఆభరణాలతో, అలాగనే సువర్ణ స్వరూపమైనటువంటి అక్షతలతో
పసుపు రంగు కలిగిన అక్షతలతో అర్చన చేసుకోవడం వల్ల మనశ్శాంతి, ఆయువృద్ధి, ధనవృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. మనము ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులను అమితంగా పొందగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున మనకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మంగళవారం రోజున దీపావళి అమావాస్య అయింది కనుక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్షదేవతను మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కల్పవృక్షము అంటారు. ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఇంట్లో మనం ఉంచుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, బయట ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి కల్పవృక్ష మహాలక్ష్మి స్వరూపంగా భావించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండుగ రోజున పూజామందిరంలో ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఉంచుకొని పూజ చేసుకొని గృహంలో ఉంచుకోవడం వలన సకల గ్రహదోషము తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వరాలిచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఈ కల్పవృక్ష దేవత కావాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రామాలు పంపించినట్లయితే పూజ చేయించి ఈ యొక్క కల్పవృక్ష దేవతను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అదృష్టాన్ని ముందే తెలుసుకుందాం, అవరోధాలని అధిగమించే ప్రయత్నం చేద్దాము అనేటువంటిది చిన్న విన్నపం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ వరాలిచ్చేటువంటి వరమహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.